ఆ తెల్ల డ్రెస్ వేసుకెళ్తుందే అదే కరుణాకర్ గారి కూతురు. నా బ్రతుకు నాశనం అవడానికి కారణం ఆ కరుణాకర్ గాడే. నేను బయట వాళ్ళకి మొహం చూపించలేక ఎంత బాధ అనుభవిస్తున్నానో అదే విధంగా వాడు కూడా వాళ్ళ అమ్మాయి మొహం చూసినప్పుడల్లా ఏడవాలి, వేదన పడాలి. ఇదిగో ఇందులో యాసిడ్ ఉంది, దాని మొహం మీద పోయి. ఏమంటావు? ఎవరైనా వాళ్ళ పని పూర్తయిన తర్వాతే డబ్బిస్తారు. కానీ నువ్వు పని ప్రారంభించక ముందే నీ పేరున $10,000 ఇప్పుడే డీడీ తీసుంచాను. ఇదిగో తీసుకో, పని పూర్తి చేయి, ఇంకా డబ్బిస్తాను. ఓకే. I'm sorry. Oh my God! Hey, వీడు మన కాలేజ్ స్టూడెంటే కాదురా. Hey, hey, ఆగా, hey, ఆగా. Hey. Hey, ఆగా, ఆగా. Hey. Hey. Hey, ఆగా, hey. సూపర్ రా, నువ్వు అడ్డుపడిపోయింటే హిందూ ముఖం మీద యాసిడ్ పోసిండవరా వాడు. సరే, ఇండియా ఎక్కడరా? అదిగో అక్కడే ఉంది. ఎవడు వాడు? నీ మీద ఎందుకు యాసిడ్ పోయాలనుకున్నాడు? నీకేమైనా విరాదా? చెప్పు. ఇందు ఆగు, నేను అడుగుతుంటే సమాధానమే చెప్పకుండా వెళ్ళిపోతున్నావు. ఇలా చూడు, ఎవరన్నా నీకు లవ్ లెటర్ ఇస్తే వాడిని అవమానపరచావా, లేదా మీ డాడీకి ఎవరన్నా విరోధులు ఉన్నారా? అరే నిన్నే అడిగేది, చెప్పు. హే, ఏంటి బెదిరిస్తున్నావు? నాకు శత్రువులున్నారు. నాకు లవ్ లెటర్ ఇచ్చిన వాడిని నేను అవమానపరిచినందువల్లే వాడిక్కడికి వచ్చాడు. నేనంటే నా ప్రాబ్లం తీరుస్తావా? వాడిక్కడి నుంచి తప్పించుకుపోయాడు. వాడెవడు అని నన్నే అడుగుతూ సింపతి కోరుకుంటున్నావా? నన్ను కాపాడినందుకు నిన్ను కృతజ్ఞతలు అడిగి నీ ముందు తలవంచుకుంటాననుకుంటున్నావా? నీకు వాడెందుకు వచ్చాడో తెలియాలనుకుంటే వాళ్ళని పట్టుకొని అడుగు. వాడిని వదిలిపెట్టి అనవసరంగా నా దగ్గరకు వచ్చి హీరోలా ఫోజ్ ఇవ్వకు. ఏయ్, ఏంటే కష్టపడి కాపాడినవాడికి థ్యాంక్స్ అనడం మానేసి ఇలా కేకలేస్తున్నావు? వచ్చిన వాడు నా మొహం మీద యాసిడ్ పోసి తప్పించుకుపోయింటే అప్పుడు నా మొహం చూసి ఈయన ఇలా అడిగుండేవాడా? ఒకవేళ అడిగుంటే అప్పుడు నాకు సింపతి. అతనిచ్చినట్టుగా ఒక బొమ్మను నాకు ఇచ్చి ఇద్దరికి లింక్ పెట్టాలనుకున్నావే, అదే విధంగా లింక్ కోసం మాట్లాడే డైలాగే. ఓయ్, నీ నాటకాలన్నీ నా దగ్గర సాగవు. ఇది నీకు నాకు చెప్తున్న సమాధానం కాదు, వాడి మీదున్న భయంతో తనకు తానుగా చెప్పుకుంటున్న సమాధానం.